తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు లేళ్లపూడి లాదర్ అండి. చేస్తుంటారండి రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ అంటే జగన్ గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అంతా బాగా దెబ్బతిన్నది, ఆయన రేట్లు లేవు, అన్ని రేట్లు పడిపోయినాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వీళ్ళంతా టీడీపీ కానీ జనసేన వాళ్ళు వీళ్ళంతా పుట్టించే పుకారే కానీ ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది. ఇవాళ చూసిన బిల్డింగ్ కానీ లేదా ఈ సైట్ కానీ ఏదన్నా చూస్తే మళ్ళీ వారానికి మళ్ళీ కనపడట్లా. ఏమైపోతుంది ఈ డబ్బు అంతా? కనపడలేదంటే కష్టపడుతున్నారు, కొనుక్కుంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ లేదని వీళ్ళు పుట్టించేది ఇదంతా. అంటే ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, బిల్డింగులు కట్టట్లేదు, ఇవి టాపీ పని చేసే వాళ్ళకు కూడా వర్క్ ఉండట్లేదు. ఈ ఇసుక రేటు, ఈ ఇసుక మాఫియా ఎక్కువైపోవడం వల్ల, ఇసుక రేటు పెంచేయడం వల్ల, గతంలో అయితే ఇసుక ఫ్రీగా వచ్చేది అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఎవరు ఇచ్చారమ్మా ఇసుక? ఫ్రీగా ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇసుక రేటు చాలా తక్కువ ఉండేది, ఫ్రీగా కూడా ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు కదా. ట్రాక్టర్ వచ్చి 5,000 రూపాయలు అట్లా ఉండేది ఇప్పుడు చంద్రబాబు టైంలో కూడా. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కాస్త ఇసుక మీద కంట్రోల్ చేశాడు. దోపిడీదారులను అరికట్టే విధంగా కంట్రోల్ చేసి దాన్ని చక్కగా కొనసాగించాడు. కానీ ఏంటంటే కొంత వీళ్ళు ఏంటంటే బిల్డింగ్ వర్కర్స్ పనులు లేవు, ఇసుక టైట్ చేసేసారు, ఇసుక రేటు పెట్టేసారు అని చెప్పి వీళ్ళు పుట్టించుకొస్తున్నారు పుకార్లు. అదేం లేదమ్మా, అంత సాఫీగానే జరుగుతుంది. చక్కగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్ని చక్కగా వ్యాపారాలు అన్నీ చక్కగానే జరుగుతున్నాయమ్మా. అంతేకాకుండా అసలు ఈ 4.5 ఏళ్ల ఈ వైసీపీ పరిపాలన ఎలా ఉందండి? అసలు ప్రజలకు మేలు జరిగిందంటారా అసలు ఈ పరిపాలనలో? జగన్ గారు నవరత్నాలు అనేవి పెట్టాడు. ఆ నవరత్నాలనే కాకుండా అనేకమైన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. జగన్ గారు ఏమంటున్నాడు? ఒకే మాట అంటున్నాడు, ప్రతి ఇంటికి ప్రతి గడపకి నా నవరత్నాలు అనే పథకం కాకుండా అనేకమైన పథకాలు వెళ్ళినాయి కాబట్టి నేను మీకు న్యాయం చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అనే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఆయన ఒకటే చెప్పాడు, మీకు న్యాయం జరిగిందంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ప్రతి గడపకి ఆ పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇంకా వగేరా అనేకమైన పథకాలు వెళ్ళినాయి. ఏంటి ఇప్పుడు విద్యా దీవెన అనేది తీసేస్తామా? ఆరోగ్యశ్రీ అనేది తీసేస్తామా? ఆసరా పథకం అనేది తీసేస్తామా? కళ్యాణ లక్ష్మి అనేది తీసేస్తామా? అనేకమైన పథకాలు ఒకటనే కాదు. ఇప్పుడు నాడు నేడు అని పెడుతున్నారు. ఎంత మూల స్కూల్లో కింద నేల మీద కూర్చోబెట్టేవాళ్ళు లేకపోతే ఇంకా వగేరా జరిగేది. ఇప్పుడేంటి చక్కటి అసలు స్కూల్కి వెళ్తా ఇంకా ఆసక్తిగా ఉన్నారు పిల్లలంతా. కొన్ని స్కూళ్ళు అయితే అసలు ఫుల్ అయిపోయి మా స్కూల్లో అడ్మిషన్స్ లేవని చెప్పే స్థితికి వచ్చిందంటే గతంలో ఎప్పుడన్నా ఉందా అట్లాగా? గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్లు లేదు అని చెప్పి ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు అనే పథకంతో అది పెట్టిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అట్లాగే మా స్కూల్లో సీట్లు ఖాళీ లేవు అని చెప్పే స్థితికి వచ్చేసింది ఇప్పుడు. అది జగన్ గారు పెట్టింది కదా. ప్రజలు కూడా చక్కగా అమెరికా వెళ్ళి కూడా మన లాంగ్వేజ్ని వినిపిస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలిగాడా? మరి అది ఈ పథకాలన్నీ ఇప్పుడే ఉన్నాయి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, టీడీపీ వాళ్ళు అయితే ఏంటి, మా ప్రభుత్వంలో కూడా ఈ పథకాలు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి, కాకపోతే వాటిని పేర్లు మార్చి ఇచ్చాడు కానీ జగన్ అంతకంటే గొప్పగా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఏం పేర్లు మార్చి ఇచ్చారమ్మా? వాళ్ళు ఏం పథకాలు అసలు వాళ్ళు పెట్టే పథకాలకి ఏమన్నా ఒక్కటన్నా ఉందా? ఏమి ఇవ్వలేదండి. అయితే గతంలో పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు, రుణమాఫీ చేసామంటున్నారు. అదే పసుపు కుంకుమ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టేసేసేసి ఏంటి నరకం చూపించాడు. అప్పటి వరకు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక నా ఆడపడుచులకు పసుపు కుంకుమ కింద ఇచ్చేస్తే నేను మళ్ళీ గెలిచిపోతాను అన్న స్థాయిలో పసుపు కుంకుమ ఇచ్చారు. మరి మహిళలే చక్కగా 2014లో దిమ్మ తిరిగేటట్టు ఇచ్చారు, 2019లో. మరి అది గ్రహించుకోవాలి కదా. నేనేదో పసుపు కుంకుమ అంతకుముందు ఏమైపోయింది, ఆయన స్టార్టింగ్లో ఎక్కడంతో నేను ఇచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అప్పుడు పెట్టొచ్చు కదా.
చివరి ఆఖరిలో నాకు పసుపు కుంకుమ ఇచ్చేస్తే జనాలు నా ఎమ్మట పడిపోతారన్న ఆలోచనతో ఆయన ఏదో చేశాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన ఏం చెబుతున్నాడంటే జగన్ గారు పిచ్చి మందు ఇస్తున్నాడు, నేను మంచి మందు ఇస్తానండి. ఆయన 14 ఏళ్ళు సీఎం చేసి అసలు ఏం ఆలోచనతో మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మద్యం మాఫీ చేస్తాననే మాట వదిలేసేసి 14 ఏళ్ళు ఇస్తానంటున్నారు, నాణ్యత గల మద్యం తీసుకొచ్చిస్తాను తాగండి తమ్ముళ్ళు అంటున్నారు. గతంలో ఈ బ్రాండ్లు కూడా వాళ్ళు పెట్టిన బ్రాండ్లే, డేట్లతో సహా ఉన్నాయి ఆల్రెడీ, వీళ్ళు పెట్టిన బ్రాండ్లే, కానీ అయ్యే రిలీజ్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు. అసలు ఇప్పుడు జగన్ గారిని తప్పు పడతాక అవకాశం లేదమ్మా. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పి అంటున్నాడు. మద్యపాన నిషేధం అన్నప్పుడు శానిటైజర్ తాగి అది తాగి ఇది తాగి చచ్చిపోతుంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎందుకు దాన్ని ఖండించట్లా? మీరు ఎందుకు తాగుతున్నా? మద్యపాన నిషేధం చేస్తుంటే మీరు శానిటైజర్ తాగాల్సినంత అవసరం ఏంటి? మీరు మానుకోండి, కుటుంబాలు చక్కకుండా అని చెప్పాలి కదా. దుమ్మెత్తిపోతున్నాడు, పిచ్చి మంది ఎత్తున్నాడు జగన్ గారు, దానివల్ల చచ్చిపోతున్నారని చెప్పానని. ఇప్పుడు జగన్ గారు ప్రతిపాలన నిషేధం చేస్తా అంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ప్రజలను కూడా కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశం ఉండాలి. అదేమంటే జగన్ మీద దుమ్మెత్తి పిచ్చి మంది ఎత్తున్నాడు, చేస్తున్నాడు, చెందుతున్నాడని. ప్రజలు మంచి కోసమేగా చేసేది ఇదంతా. శానిటైజర్ ఎవరు తాగమన్నాడు? మళ్ళీ పైగా ఆయన పిచ్చి మంది ఎత్తున్నాడు, నేను మంచి మంది ఎత్తా అని చెప్పి 14 ఏళ్ళు సీఎం చేసినా మరి నేను చెప్తున్నాడు. ఎట్లా దానికి మరి ఈ మందు విషయమే కాకుండా ఆయన ఇంకోటి కూడా అంటున్నారండి, ఇప్పుడు జనాభా తక్కువైపోయారు, మా ప్రభుత్వం వస్తే మేము అమ్మఒడి ఇస్తాం కాబట్టి ఒక్కొక్కరు 3 4 కనండి అని చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎలా చూడొచ్చండి? ఏంటమ్మా, జనాభా తక్కువైపోతున్నారు, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము, ఒక్కళ్ళని కాదు 3 4 కనండి అని చెప్పేసి ప్రజలకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎలా చూడవచ్చండి? అయ్యి గతంలో 600 హామీలు ఇచ్చాడు ఆయన గారు. అసలు ఆ హామీలు ఇచ్చింది ఎక్కడ ఉన్నాయి అసలు? అసలు ఆ మేనిఫెస్టో ఉందా అసలు? అదే ప్రజల్లో చూపించగలుగుతాడు ఆయన. అది కాకోకుండా నేను 10 మందిని కానండి, నేను ఏది కావాలంటే అది ఇస్తాను చేస్తానండి. ఏం ఆలోచన అసలు? ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేమన్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడా, ఇంకేమైనా చేశాడమ్మా ఆయన? ఇప్పుడు కంటారండి, 4 కంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, ఎన్నేళ్ళు అధికారంలోకి ఉంటారండి? మరి ఇప్పుడు కంటే మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అమ్మఒడి రావాలి? అమ్మఒడి అట్లా పెట్టమ్మా, కంటే కనండి, పుట్టే పిల్లలు కూడా మందు అలవాటు చేస్తాను అంటాడేంటి ఆయన? మీరు కనండి, నేను మంచి మద్యం ఇస్తానని చెప్పి అంటాడా? అంతేనా? అలానే కదండి, అమ్మఒడి ఇస్తామంటున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు ఆ మాటలన్నీ డాబ్ సార్ మాటలేనమ్మా. ఏంటి ఎంతమంది ఉంటే అంతమంది, మీకు ఏం పర్వాలేదు, విద్యాదీవెన అనేకమైన ఇస్తాను నేను, ఎంతమంది అయినా పర్వాలేదు అని చెప్పి అంటారు. చెప్పిన ఈ మాట మళ్ళీ తర్వాత ఉండదు. ఆయన గెలిచిన తర్వాత అవన్నీ ప్రజలకు తెలుసు. అసలు ఆయన ఇచ్చేది ఏముందంతా ప్రజలకు తెలుసు. అందుకని ఆయన ఓటేరు. ఎందుకండి ఆయన ఓటైపోతే, ఈసారి మీ భర్తలు ఓటైపోతే మీరు ఇళ్లలోకి వస్తే అన్నం పెట్టనని చెప్పండి, వాళ్ళే టీడీపీకి ఓటేయమని చెప్పండి, ఇళ్లలోకి రానివ్వకండి అని చెప్తున్నారు కదండి. చెప్పానండి, అట్లా చెప్పానండి. ఆయన ఏది చెప్పినా కానీ మాకు ప్లస్ పాయింట్ అవుద్ది కానీ మైనస్ ఏం అవ్వదు. అర్థమవుతుందా? ఆయన ఏది చెప్పినా పర్వాలేదు, ప్రజలు నమ్మాలి కదా ముందు. ఆయన చెప్పే వాగ్దానాలు కానీ ఏమన్నా కానీ, అవునా? ఆయన చెప్పే మాటలో ప్రజలు నమ్మాలి. ప్రజల హృదయాల్లో జగనన్న ముద్ర వేసుకున్నాడు. అనేకమైన పథకాలు చక్కగా వాలంటరీ వ్యవస్థ ఒకటి తీసుకొచ్చారంటే, వాలంటరీ వ్యవస్థ అప్పుడు ఫస్ట్లో ఏదో గొడవలు చేశారు, తర్వాత ఇంటింటికి 50 ఏళ్ళకి వాలంటరీ వెళ్ళి డైరెక్ట్గా తెల్లారి 5 గంటలకి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తుంటే ప్రజలు ఎంత సంతోషపడ్డారు. ఈ రోజున వాలంటరీ వ్యవస్థను ఆపేసేసామంటే నీ దుర్మార్గం కాదు అది. అంటే అది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆపేశారు అంటున్నారు కదండి. అది చంద్రబాబు నాయుడు వాలంటీర్లు నేను పెడతాను, మరి ఇదే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆపేశారంటారా? అవును, చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కలిసే చేసింది ఇది. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ ఆడికి పనే పాట ఏమి లేదు. ఏంటి వాళ్ళందరూ కలిసి చేయబట్టే ఇప్పుడు ఆ వాలంటీర్ల మీద దెబ్బేశారు. ముసలాం ముతకోళ్ళు ఎంతమంది చనిపోయారమ్మా ఇప్పుడు? దానికి ఎవరు ఆదర్శం? చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళు మామూలుగా చనిపోయారు, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు శవరాజకీయం చేస్తున్నారని అంటున్నారు కదండి. శవరాజకీయం 30 మంది చనిపోవటం కారణం ఎవరు? జగన్ గారు కాదుగా, వాలంటీర్లు కాదుగా. వాలంటీర్లు 5 గంటలకల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వదిలేస్తే వాళ్ళు లేకపోవటం మూలన పాపం ముసలా ముతకోళ్ళు, వికలాంగులు అనేకమైన మంది అక్కడ ఎండలో నడవలేక నానా బాధలు పడతా సచివాలయానికి వచ్చి తీసుకోండి అంటే, సచివాలయానికి వచ్చి తీసుకోండి అంటే సచివాలయంలో ఉన్నవాళ్ళు ఏంటి? జగన్ గారు పెట్టిందే కదంతా. వాళ్ళైతే ఇవ్వచ్చు అంట, వాలంటీర్లు అయితే ఇవ్వకూడదంట. మరి వాళ్ళు సరే వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ముసలా ముతకోళ్ళు సచివాలయం దాకా వెళ్ళి ఎండలో నానా బాధలు పడతాయి వెళ్ళి, ఇప్పుడు ఎండ తీవ్రత వల్ల చనిపోయారు వాళ్ళు. ఏంటి అది జగన్ గారికి కాదుగా.
ఇదంతా చేసింది వాళ్ళు అట్లా వెళ్ళటా కారణం చంద్రబాబు నాయుడు జనసేన.